నేను ఎప్పుడు ఒక్కటే మాట చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషి వైపు గాని, ఏ పరిస్థితి వైపు గాని, దేని వైపు కూడా నువ్వు చూడొద్దు. నువ్వు ఆయన వైపే నీ దృష్టి నిలుపు. అప్పుడు పరిస్థితులన్నీ నీ వెనకుంటాయి. కానీ ఆయనకు వీపు చూపించి పనికిమాలిన పరిస్థితుల వైపు చూసావా, అవి చాలా పెద్దగా ఉంటాయి అండ్ నీకు ఎదురుగా ఉంటాయి. నీ గుండె బద్దలు కొట్టి నీకు సావాలనిపించింది. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి గతకాల పరిస్థితుల్లో సావాలనిపించిందో చేతులు ఎత్తండి. అనిపిస్తేనే చేతులు ఎత్తండి. చస్తే పోయింది, ఎందుకు బతకాల నేను అని ఎంతమందికి అనిపించిందో చేతులు ఎత్తండి. కారణం ఏంటో తెలుసా? నేను అబద్ధం చెప్పానా? ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? మనిషి బతకడం కోసం ఏమైనా చేద్దాం అనుకుంటాడు. అట్లాంటిది చావాలనే కోరిక నీకెందుకు పుట్టింది? విరక్తి, జీవితం మీద విరక్తి. ప్రేమ దొరకలేదు, ఆదరణ దొరకలేదు, అర్థం చేసుకునే పరిస్థితులు లేవు. నమ్మిన వారు నయవంచన చేశారు, ఆనుకున్న వారు, ఆధారపడిన వారు, దిక్కనుకున్న వారు ద్రోహం చేశారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎందుకు బతకాలనిపించిందండి మనిషికి? అయితే ఇక్కడ బుద్ధి తక్కువ ఒకటి చెప్తున్నాను నేను. బుద్ధి తక్కువ ఏంటంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకుని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఆ శాపం వచ్చింది. నేను చెబుతున్నా, భర్త లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, తల్లులు లేదు, ఘనత లేదు, అవమానం లేదు, కీర్తి లేదు, దుష్కీర్తి లేదు. నువ్వు ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడి దేవుని బిడ్డవయ్యావో,